Good evening, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Circle, Ashoka Nagar Road, Hyderabad. So, friends, today, June 5th, Civil Services preliminary exam జరిగింది. సో మనం ఆ పేపర్ కానీ అనలైజ్ చేసినట్లయితే కొంచెం కాస్త టఫ్గాను, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గాను, కొన్ని ఎనాలిటికల్గా ఆన్సర్ ఉన్నటువంటి క్వశ్చన్స్, కొన్ని కాన్సెప్చువల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ లాగా మొత్తం ఇది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ఎలా ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలతోటి కలిగినటువంటి పేపర్ అని మనం చెప్పొచ్చు. కొంచెం లాంగ్ ప్రిపరేషన్ ఉండి బేసిక్స్ మీద బాగా పట్టుండి, సో ఎన్సీఆర్టీ బుక్స్, న్యూస్ పేపర్ బాగా చదివినటువంటి వాళ్ళు బాగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ అని మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద సివిల్స్ అంటేనే లాంగ్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది దీన్ని ప్రిలిమ్స్ బాగానే రాసి ఉండొచ్చు అని చెప్పచ్చు, రాయడానికి అవకాశం కూడా ఉందన్నమాట. సో సివిల్స్ ఎగ్జామ్లో ఉండవలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి ఈ పేపర్లో అని చెప్పచ్చు ఫైనల్గా. సో కాబట్టి 2022 ప్రిలిమ్స్ పేపర్ 1లో ఎకానమీకి ఎక్కువ పెద్దపీట వేశారని మనకు తెలుస్తుంది అనమాట. అంటే గివెన్ మేజర్ ప్రయారిటీ టు ఎకానమీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నియర్లీ ఎకానమీ నుంచి మనం ఒక 19 to 20 క్వశ్చన్స్ మనం ఎకానమీ నుంచి వచ్చాయని మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ పేపర్ కానీ చూసినట్లయితే మనం 1 నుంచి 10 వరకు, అదేవిధంగా 61వ క్వశ్చన్ నుంచి 70 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎకానమీకి సంబంధించినవి వచ్చాయి. ఇవన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ చదివినటువంటి వాళ్ళు ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కరెంట్ ఎకానమీ, ముఖ్యంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్స్ కానీ ఎకనమిక్ అఫైర్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్ రావడం జరిగింది. సరే, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అంటే ఆన్సర్స్ ఏంటి లాంటివి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. సో మనం ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే మనకి ర్యాపిడ్ ఫైనాన్సింగ్ అని చెప్పి, ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ are related to the provision of which of lending by which of the following అన్నారు. సో ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అనేది మనకి ఈ కింది ఇవ్వబడినటువంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మెయిన్లీ ద వరల్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తారు అని చెప్పి మనకి క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో అంటే ఈ ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ ఈ రెండు దేనికి రిలవెంట్గా ఉన్నాయి, దేనికి రిలేటెడ్గా ఉన్నాయని చెప్పి మనకి క్వశ్చన్ ఇచ్చారు. సో ఆప్షన్ 1 కానీ చూసినట్టయితే ఏ చూస్తే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, బి కానీ చూసినట్లయితే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఫినాన్స్ ఇనిషియేటివ్, సి డి వరల్డ్ బ్యాంక్ అని ఇచ్చారు. సో దీంట్లో ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి బి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మనకి ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అని, ర్యాపిడ్ క్రెడిట్ ఫెసిలిటీ అని చెప్పి మనకి ముఖ్యంగా సభ్య దేశాలకు, నీడీ కంట్రీస్కి ఉన్నటువంటి వాటికి కూడా వీళ్ళు ఫినాన్సింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో మనకేంటంటే అభ్యర్థులు ఇక్కడ వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే కాదని మ్యాక్సిమం తెలిసిపోతుంది కాస్త చదివినటువంటి వాళ్ళకి. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫినాన్స్ ఇనిషియేటివ్ అనేది కూడా దీనికి అంత సంబంధం లేనటువంటి విషయం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదివితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలిగినటువంటి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద ఫినాన్షియల్ వాచ్ డాగ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఈ ఐఎంఎఫ్ వాళ్ళు ఈ ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ర్యాపిడ్ క్రెడిట్ ఏజెన్సీ అనేది వీళ్ళు దీనికి రిలవెంట్గా ఉందని చెప్పచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ బి అనమాట. సో నెక్స్ట్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో అన్ ఇంక్రీజ్ ఇన్ నేషనల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్, నీర్ అంటారు, ఇన్ షార్ట్ ఫామ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నీర్, indicates the appreciation of rupee
ఇక్కడ రూపీని ఎప్రిషియేషన్, డిప్రిషియేషన్ అంటారు. డిప్రిషియేషన్ అంటే ఏంటంటే వాంటెడ్లీ మనం రూపీ యొక్క వాల్యూని తగ్గించడాన్ని ఎప్రిషియేషన్ అంటాం. డిప్రిషియేషన్ అంటారు, సారీ. అప్రిషియేషన్ అంటే దీనికి ఆపోజిట్ అనమాట. అంటే వాంటెడ్లీ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ రూపీ అనమాట. సో కాబట్టి మనకి ఒకటో స్టేట్మెంట్ అది. రెండో స్టేట్మెంట్ చూడండి, అన్ ఇంక్రీజ్ ఇన్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ రీర్ ఇండికేట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్ అని ఇచ్చారు రెండవది. సో మూడవది, అన్ ఇంక్రీజ్ ఇన్ ట్రెండ్ ఇన్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ relative to inflation in other countries is likely to cause an increase divergency between near and rear. సో ఇక్కడ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఒకటి, అదేవిధంగా నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది రెండు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి సి 1 and 3 ఇస్ ద కరెక్ట్ అనమాట. రెండోది ఏంటంటే అన్ ఇంక్రీజ్ ఇన్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇండికేట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్ అని ఇచ్చారు. సో ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ కాదనమాట. సో ఆన్సర్ ఈజ్ మనం కానీ చూసినట్లయితే సి ఆన్సర్, అంటే 1 and 3 అనేవి మనకి కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ సి 1 and 3. మనం కానీ చూసినట్లయితే ఈ 1 and 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్ ఇన్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ కమ్ టు థర్డ్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ, consider the following statement. If the inflation is too high, the RBI is likely to buy government securities. ఏంటంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది అని ఉంది. రెండోది, ఇఫ్ ద రూపీ ఈజ్ ర్యాపిడ్లీ డిప్రిషియేటింగ్, ఆర్బీఐ ఈజ్ లైక్లీ టు సేల్ డాలర్స్ ఇన్ ది మార్కెట్. సో డిప్రిషియేటింగ్ జరిగేటప్పుడు రూపీకి మార్కెట్లో ఆర్బీఐ తన యొక్క డాలర్స్ నమ్ముతుంది అని చెప్పేది రెండో స్టేట్మెంట్. మూడోది చూస్తే, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ యుఎస్ఏ ఆర్ యూరోపియన్ యూనియన్ వర్ టు ఫాల్, దట్ ఈస్ లైక్లీ టు ఇండ్యూస్ ఆర్బీఐ బై డాలర్స్. సో ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 and 3 are the correct. If inflation is too high, the RBI is likely to buy the government security and a statement to correct kaadamot. If the rupee is rapidly depreciating, RBI is likely to sell the dollars in the market. అంటే రూపాయి విలువ మనం తగ్గించినట్లయితే ఆర్బీఐ డాలర్స్ మార్కెట్లో ఉంటుంది. అదేవిధంగా అమెరికా, యూరోపియన్ యూనియన్లో ఇంట్రెస్ట్ రేట్ని బేస్ చేసుకుని కూడా అవి యూనియన్ వర్ టు ఫాల్, వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్ కానీ మార్కెట్లో కానీ ఫాల్ అయింది అనుకోండి, అప్పుడు ఆర్బీఐ డాలర్స్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ సో 2 and 3 బి ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఇక్కడ 2 and 3 బి ఈజ్ ద ఆన్సర్. సో ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. సో కొంచెం లోతుగా ఇవన్నీ మీకు ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నాయి. అదేవిధంగా మీరు కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే న్యూస్ పేపర్ వేస్ చేసుకుని కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ కానీ తీసుకుంటే మనకి కంప్లీట్గా ఇది డిపెండ్స్ అపాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ 1 yearలో తీసుకున్నటువంటి మెజర్స్లో భాగంగానే ఇది ఉందన్నమాట. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ది G20 కామన్ ఫ్రేమ్వర్క్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. G20 అనేది ఒక ఎకనామిక్ ఫోరం ఒకటి ఉంది, G20 గ్రూప్ ఆఫ్ కంట్రీస్. దీంట్లో ఇండియా వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్. సో ఈ G20లో ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు మనకి. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఎండోర్స్డ్ బై ది G20 టుగెదర్ విత్ ది ప్యారిస్ క్లబ్. అండ్ బి ఈస్ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ లో ఇన్కమ్ కంట్రీస్ విత్ అన్సస్టైనబుల్ డెప్ట్ అని ఇచ్చారు అన్నమాట. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రెండు కరెక్టే. ఎందుకంటే G20 ఇనిషియేటివ్ టు ఎండోర్స్డ్ బై ది G20 టుగెదర్ విత్ ఇన్ ది ప్యారిస్ క్లబ్ అనమాట. కాబట్టి ఇవన్నీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయి ప్యారిస్ క్లబ్, విత్ ది ప్యారిస్ క్లబ్లో. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ ద లో ఇన్కమ్ కంట్రీస్. మెయిన్లీ G20లో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ లో ఇన్కమ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అన్నమాట. సో అందుకని ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2. సి ఈజ్ ద ఆన్సర్. సో ఇట్లా కొంచెం లోతుగా కానీ మీరు కొంచెం డెప్త్గా కానీ మీరు స్టడీ చేయగలిగితే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. సో సి ఈజ్ ద ఆన్సర్ దీనికి.
నెక్స్ట్ ఫిఫ్త్ అంటే ఎక్కువ అనలైజ్ చేయడానికి టైం లేదు. ప్రతి స్టేట్మెంట్ తీసుకొని కూడా మనం అనలైజ్ చేయొచ్చు. సో మీకు ఫాస్ట్గా మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మీకు బ్రీఫ్గా ఏది ఎందుకు కరెక్ట్ అవుతుందో అనే విషయం గురించి ఇక్కడ నేను మీకు మెయిన్గా ఫోకస్ చేస్తున్నాను అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ ఎకానమీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సెస్ బాండ్స్? ఐఐబిఎస్ అనేది ఈ మధ్య మనకు ఎక్కువగా పేపర్లలో వినిపిస్తుంది అనమాట. ఐఐబిఎస్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో IIBS means the government can reduce the coupon rates on its borrowings by way of IIBS. సో IIBS మీద వచ్చేటటువంటి కూపన్ రేట్స్ని గవర్నమెంట్ రెడ్యూస్ చేయగలుగుతుంది అనేది స్టేట్మెంట్ 1 అనమాట. సో ఫస్ట్ మీకు ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ తెలిస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. రెండోది IIBS ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ది ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అన్సర్టనిటీ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్. అన్సర్టనిటీ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్ అంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్లో ఇలాంటి సందర్భాల్లో మనకి ఇన్వెస్టర్స్కి ప్రొటెక్షన్ కల్పిస్తాయి ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ బాండ్స్ అనేవి. సో మూడవది ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ గెయిన్స్ ఆన్ IIBS ఆర్ నాట్ ట్యాక్సబుల్ అని ఉంది. సో మూడో స్టేట్మెంట్ ఇది కరెక్ట్ కాదు. 1, 2 స్టేట్మెంట్లు కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఏ అనమాట. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఏ. చూడండి ఇది కూడా మనకి ఇన్ఫ్లేషన్ మీదే క్వశ్చన్ వచ్చింది. చూడండి ఫస్ట్ 2 బ్యాంకుల మీద వచ్చే క్వశ్చన్. ఒకటేమో వరల్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద వచ్చింది. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నథింగ్ బట్ బ్యాంక్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫ్లేషన్. సో నేను గతంలో మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను ఎకానమీలో బేసిక్గా ఈ పాయింట్స్లోనే మీరు ఫోకస్ చేస్తే ఈ ఏరియాస్లోనే ఫోకస్ చేస్తే ఎక్కువ క్వశ్చన్ చేయొచ్చు. ఈజీగా మన ప్రిలిమ్స్ని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. With reference to the foreign-owned e-commerce firms operating in India, which of the following statement is correct? Foreign-owned commerce firms operating in India with the following statement is correct. So, ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ కిందకు వస్తుంది లేదా ఫారిన్ ఇండస్ట్రీస్ కిందకు వస్తుంది. దాంట్లో చూడండి క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ దే కెన్ సెల్ దేర్ ఓన్ గుడ్ ఇన్ అడిషన్ టు ఆఫరింగ్ their platform as a marketplaces. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫారిన్ ఓన్డ్ ఈ-కామర్స్ ఫార్మ్స్ అన్నమాట. ఫారిన్ ఓన్డ్ ఈ-కామర్స్ ఫార్మ్స్ అంటే విదేశీ ఈ-కామర్స్ మీన్స్ ఎలక్ట్రానిక్ కామర్స్. విదేశీ ఈ-కామర్స్ కంపెనీలకి ఇది అవకాశం ఉంది. రెండోది ద డిగ్రీ టు విచ్ దే కెన్ ఓన్ బిగ్ సేల్స్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్ ఇస్ లిమిటెడ్. The degree to which they can own big sellers on their platforms is limited. సో మనం కానీ చూస్తే ఇప్పుడు వరల్డ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఉన్నటువంటివి అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ లాంటివి, స్నాప్డీల్ లాంటివన్నీ కూడా వీటికి సంబంధించినవి. కాబట్టి వాటి మీద అడిగిన క్వశ్చన్ కరెంట్ ఎకానమీ. ఇటీవల హిందూ పేపర్లో దీని మీద ఒక ఎడిటోరియల్ కూడా వచ్చింది. సో ఆన్సర్ ఏంటంటే 2 కరెక్టే. బోత్ 1 and 2 2 కరెక్ట్ ఇది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ సి. కాబట్టి కొంచెం మీరు న్యూస్ పేపర్ చదివి బేసిక్స్ బాగా తరువుగా ఉండి న్యూస్ పేపర్ కానీ చదివినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట ఈ ఏరియాలో. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కాన్స్టిట్యూట్ రియల్ సెక్టర్ ఇన్ ది ఎకానమీ? సో ఇది ఈజియెస్ట్ క్వశ్చన్. ఈజీగా ఎవరైనా చేయొచ్చు ఈ క్వశ్చన్. అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కాన్స్టిట్యూట్ ద రియల్ సెక్టర్ ఇన్ ది ఎకానమీ? నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైన రంగాలు ఏంటి అని అడుగుతున్నారు ఈ కింది వాళ్ళు. సో ద ఫస్ట్ వన్ ఇస్ ద ఫార్మర్స్ హార్వెస్టింగ్ దేర్ క్రాప్స్ బికాస్ ఇండియా ఇస్ ద అగ్రి బేస్డ్ ఎకానమీ. దే ఆర్ గెటింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ సమ్ టైమ్స్ దే ఆర్ గెటింగ్ ఇన్కమ్ ఆల్సో ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ అనమాట. ఫార్మర్స్ హార్వెస్టింగ్ దేర్ క్రాప్స్. సెకండ్ వన్ ఈజ్ ఎందుకంటే ఎక్కువ మంది 60 to 70% పీపుల్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్ ఇన్ అవర్ కంట్రీ. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నిజం చెప్పాలంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్గా ఉంది. రెండోది ద టెక్స్టైల్ మిల్స్ కన్వర్టింగ్ రా కాటన్ ఇంటూ ఫ్యాబ్రిక్స్. టెక్స్టైల్స్ మిల్స్ ఏం చేస్తాయి? కన్వర్టింగ్ ద రా కాటన్ ఇంటూ ద ఫ్యాబ్రిక్స్ అంటే మనకి బట్టల దుస్తులుగా మారుస్తాయి అన్నమాట. మూడవది కమర్షియల్ బ్యాంక్స్ లెండింగ్ మనీ టు ది ట్రేడింగ్ కంపెనీస్. A commercial bank lending money to the trading companies is a part of మీకు రియల్ సెక్టర్ అని అడుగుతున్నారు కాబట్టి ఇది కొంతవరకు మనం కాదని చెప్పచ్చు అనమాట. మూడో స్టేట్మెంట్ ఏంటంటే మనం ఇది కాదన్నమాట. నాలుగోది కార్పొరేట్ బాడీ ఇష్యూయింగ్ ద రూపీ
డినామినేటెడ్ బాండ్స్ ఓవర్సీస్ కార్పొరేట్ బాడీ ఇష్యూయింగ్, ఇది కూడా మనకి కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఏ, 1 and 2 కరెక్ట్ అనమాట. సో ది ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది మనకి బేసిక్ ఆఫ్ ఎకానమీ అనమాట. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో బేసిక్స్లోనే ఉన్నాయి ఈ క్వశ్చన్స్ మనకి. సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి 8th క్వశ్చన్ ఏంటంటే, which of the following situation best reflects the indirect transfers often talked about media recently with reference to India? So which one of the following situation is the best reflect indirect transfers often talked about the media recently with reference to India? ఇది కూడా మనకి న్యూస్ పేపర్లో మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి క్వశ్చన్ అనమాట. దేని గురించి మాట్లాడుతున్నాయి ఈ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ గురించి? an Indian company investing in the foreign enterprises and paying taxes on the foreign country on the profits raising out of its investment. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ కాదనమాట. ఇది ఈ మధ్య ఇది కాదు 1. సో 1 రైట్. సెకండ్ వన్ ఈజ్ a foreign company investing in India and paying taxes to the country of its based on profits raising out of investment. ఇది కూడా కరెక్ట్ కాదు ఈ స్టేట్మెంట్ కూడా. నెక్స్ట్ 3 చూడండి. an Indian company purchases tangible assets in a foreign country and sells such assets after their values increases and transfer the proceeds to India. So C is also not correct. సో డి చూడండి. ఏ ఫారిన్, ఇంకా ఆటోమేటిక్గా డి కరెక్ట్ అవుతుంది. ఏ ఫారిన్ కంపెనీ ట్రాన్స్ఫర్ షేర్స్ అండ్ సచ్ షేర్ డ్రైవ్ దేర్ సబ్స్టాన్షియల్ వాల్యూ ఫ్రమ్ అసెట్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అంట. సో ఆన్సర్ ఈజ్ డి. సో 8th క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ డి. ఇది కూడా మనకు న్యూస్ పేపర్లో వచ్చింది, మనం చదివితే సరిపోదు. ఇక 9th క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ది ఎక్స్పెండిచర్ మేడ్ బై originating or a company, which one of the following statement is or correct అనమాట. సో 9th క్వశ్చన్కి ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే మన ఫస్ట్ వన్ చూడండి. ఎక్వైరింగ్ ఏ న్యూ టెక్నాలజీ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఎక్స్పెండిచర్ మేడ్ బై అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. అంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క కంపెనీ లేదా ఆర్గనైజేషన్ కంపెనీ లేదా ఒక సంస్థ యొక్క ఎక్స్పెండిచర్ని ఎట్లా మనం తీసుకుంటామని అడుగుతున్నారు క్వశ్చన్ ఇందులో. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఎవరైనా చేయొచ్చు. ఇది ఎక్వైరింగ్ ఏ న్యూ టెక్నాలజీ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో డెప్ట్ ఫినాన్సింగ్ ఈజ్ కన్సిడర్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైల్ ఈక్విటీ ఫినాన్సింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. డెప్ట్ ఫినాన్సింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ capital expenditure when equity financing is considered as revenue expenditure. So debt financing is not considered as capital expenditure. So answer ఏంటంటే మనకి దీనికి ఏ ఒకటే కరెక్ట్ అనమాట. సో న్యూ టెక్నాలజీ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. సో కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. 9th క్వశ్చన్ అట్లా. నెక్స్ట్ కమ్ టు ద 10th క్వశ్చన్. అంటే సెట్ ఏలో ఉన్న ఆధారంగా ఉన్నాయన్నమాట. మీరు ఇది గమనించండి. విత్ రిఫరెన్స్, లేదంటే మీకు ఎక్కడ ఉన్న క్వశ్చన్స్ చూసుకోండి చాలు. విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇందులో మనం కానీ చూసినట్లయితే ఏ షేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ సేవింగ్ గోస్ టువర్డ్స్ ద గవర్నమెంట్ బారోయింగ్స్. ఓకే. సో ఏ షేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ సేవింగ్స్ గోస్ టువర్డ్స్ ద గవర్నమెంట్ బారోయింగ్స్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది మనకి హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ సేవింగ్స్ని మనం మార్కెట్ లోన్స్ అని కూడా అంటాం. సో గవర్నమెంట్ బారోయింగ్స్ కూడా అని అంటారు వీటిని. గవర్నమెంట్ బారోయింగ్స్ అన్న ఒకటి స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ రేటెడ్ సెక్యూరిటీస్ issued at market related rates in auction from a large component of internal debt. Dated securities. Securities nothing but stocks anamata. Dated securities issued at market related rates in auctions from a large component of internal debt. So idu kuda correct. So answer is both 1 and 2 correct anamata. So answer is C. So the capital expenditure mean మనకి మనీ అండ్ క్యాపిటల్ మీద, మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ మీద ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే బ్యాంక్స్, క్యాపిటల్, వీటి మీదే మనకి ఇన్ఫ్లేషన్, బ్యాంకు, ఇన్ఫ్లేషన్ అండ్ మనీ, ఈ 3 మీదే వచ్చినాయి మనకి ఇప్పుడు దగ్గర 10 క్వశ్చన్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నేను ఏదైతే మీకు ప్రిలిమ్స్ ముందు 1 వీక్ ముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో నేను చెప్పిన ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. మా క్లాస్కి వచ్చిన వాళ్ళకి మీకు ఆల్రెడీ నేను
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అన్ని డిస్కస్ చేస్తున్నాం. సో వాళ్ళు ఈజీగా వీటన్నిటిని కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్. సో దీనికి ఏంటంటే 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్ మస్ట్ అడాప్ట్ ఇట్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ముందు ఆ స్కీమ్ ఏంటంటే మీకు తెలియాలి. సో ఆయుష్మాన్ భారత్ ఈ స్కీమ్ మనకి ఎప్పుడు వచ్చింది, ఈ స్కీమ్ యొక్క నేచర్ ఏంటని అడుగుతున్నారు క్వశ్చన్. రెండోది, యాజ్ ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ ద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అల్టిమేట్లీ. Third one is it has seamless portability across the country. So which one of the following statement is or correct అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ, దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి బి అంటే ఓన్లీ 3 కరెక్ట్. ఇట్ హ్యాస్ ఎ సీమ్లెస్ పోర్టబిలిటీ అక్రాస్ ద కంట్రీ. ఓకే, సో ఇది 3లో మనకి మూడోది అంటే ఈ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాస్పిటల్స్ దీన్ని అడాప్ట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఎయిమ్ టు అచీవ్ ద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్స్ అల్టిమేట్ లెవెల్. సో ఇదేంటంటే ఎవ్రీ సిటిజన్కి ఏం కాదు, ఇది ఎవరికి, ఓన్లీ బీపీఎల్ ఫ్యామిలీస్కి మాత్రమే ఇది పనిచేస్తుంది అన్నమాట. సో కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు తప్పు, కాబట్టి స్టేట్మెంట్ 3 ఇట్ హస్ సీమ్లెస్ పోర్టబిలిటీ అక్రాస్ ద కంట్రీ అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద ఆన్సర్. సో ఇట్లా మనం కొంచెం లోతుగా చదివితే మనకు అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మానిటరీ పాలసీ ఆఫ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కుడ్ లీడ్ టు క్యాపిటల్ ఫ్లైట్. Capital flight may increase the interest cost of firms with existing external commercial borrowings, ECBs. ECBs nothing but the borrowings from abroad and So third one is devaluation of domestic currency decrease the currency risk associated with economic commercial banks. So almost ఇది కూడా మనకి ఫారిన్ ట్రేడ్కి సంబంధించి, బ్యాంక్స్ సంబంధించి, మనకి డెబ్ట్కి సంబంధించి IRS నుంచి ఈ క్వశ్చన్ మనకి అడగటం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటంటే బోత్ 1, 2 కరెక్ట్ అనమాట. ద మానిటరీ పాలసీ ఆఫ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కుడ్ లీడ్ టు ద క్యాపిటల్ ఫ్లైట్ అనమాట. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు మానిటరీ పాలసీ అంటే క్యాపిటల్ ఫ్లైట్స్ని చేయడం కోసమే వాళ్ళు దీన్ని ఫాలో అవుతారు. క్యాపిటల్ ఫ్లైట్ మే ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఆఫ్ ఫార్మ్స్ విత్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. సో కాబట్టి 1 and 2 కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ బి. సో ఆన్సర్ ఈస్ 61. ఆన్సర్ ఈస్ ఏ. 1 and 2 కరెక్ట్ అనమాట, నాట్ బి. 1 and 2 కరెక్ట్ అనమాట. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, కొన్ని పర్టికులర్ ఏరియాస్ నుంచి వస్తున్నాయని మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది. సో 63 చూడండి. 63 the Indian credit rating agency are regulated by Reserve Bank of India. తర్వాత రెండవది, the rating agency popularly known as ICRA is a public limited company. Indian credit rating agency is a public limited company, అంటే ప్రభుత్వ రంగ సంస్థ. The Brickwork rating is an Indian credit rating agency. Brickwork అనేది కూడా ఒక ఇండియన్ credit rating agency అని మనకి ఇచ్చారనమాట. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనకి బి. సో బిలో ఏమున్నాయి, 2, 3 కరెక్ట్ అనమాట. క్రెడిట్ ఏజెన్సీ అనేది RBI రెగ్యులేట్ చేయదు అనమాట. సో ఆన్సర్ ఏంటంటే మనకి బి. 2 and 3 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 2 and 3 బి ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి తప్పు. సో 2 and 3. సో ఆన్సర్ ఈజ్ బి. This is the correct answer. Next question చూడండి. With reference to the Bank Board Bureau, which of the following statements are correct? సో మనకి ఇక్కడ కానీ చూస్తే the governor of RBI is the chairman of Bank Board Bureau. Bank Board Bureau.
So next one, the BBB recommends for the selection of heads for public sector banks. So ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది. రెండు, BBB helps to the public sector banks is developing strategies on capital raising plans. సో ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు గవర్నర్ ఆఫ్ ది ఆర్బీఐ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ BBB అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదనమాట. మనకి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. మనకి BBB ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క హెడ్స్ని అంటే వాళ్ళ యొక్క చైర్మన్ నియమించమని రికమెండ్ చేస్తుంది. అదేవిధంగా BBB ఏంటంటే హెల్ప్స్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టు డెవలపింగ్ ది స్ట్రాటజీస్ అండ్ క్యాపిటల్ రైజింగ్ ద ప్లాన్స్ అనమాట. క్యాపిటల్ ఎలా రైజింగ్ చేసుకోవాలో కూడా చెప్తుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ బి. సో బి ఈజ్ ద ఆన్సర్. చూడండి, ఇక్కడ కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీదే క్వశ్చన్ వస్తుంది అనమాట. యాజ్ యూజువల్గా మీరు నేను ఒక 3-4 days బ్యాక్ వీడియోలో కూడా ఇవే చెప్పాను మీకు. ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే మనం విత్ రిఫరెన్స్ టు ది కన్వర్టబుల్ బాండ్స్ కన్సిడర్ పిన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకి చూడండి, ఈ రిఫరెన్స్ టు ది కన్వర్టబుల్ బాండ్స్ మీనింగ్ అంటే అడుగుతున్నారు అనమాట. యాజ్ దర్ ఈజ్ an option exchange the bond for equity, convertible bonds pay a lower rate of interest. So as there is an option to exchange the bond of equity, convertible bonds pay a lower rate of interest. సో కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్. లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఈ ఆప్షన్ ఉంది, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మనం. ఎక్స్చేంజ్ మీ కన్వర్టబుల్ మీన్స్ ఎక్స్చేంజ్ అనమాట. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండవది ఉండే ద ఆప్షన్ టు కన్వర్ట్ టు ఈక్విటీ ఎఫర్ట్స్ ద బాండ్ హోల్డర్ ఏ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ టు రైజింగ్ కన్జ్యూమర్ ప్రైసెస్. సో ద ఆప్షన్ కన్వర్టబుల్ టు ఈక్విటీ ఎఫర్ట్స్ టు ది బాండ్ హోల్డర్ ఏ డిగ్రీ ఆఫ్ ఇండెక్సేషన్ టు రైజింగ్ ద కన్జ్యూమర్ ప్రైసెస్. ధరలు పెరిగినప్పుడు కన్జ్యూమర్ ప్రైసెస్, వినియోగదారుల ధరలు పెరిగి. సో ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 కరెక్ట్. కాబట్టి ఇక్కడ 2 స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి. సో మనకు ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2, సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎకానమీ నుంచి వచ్చింది ఈ ప్రిలిమ్స్లో. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, మనం చూడొచ్చు దీన్ని కూడా. కన్సిడర్ ద ఫాలోయింగ్: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్, షాంఘై కోఆపరేషన్ SCO ఆర్గనైజేషన్. ఇండియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద అబోవ్. ఆ మూడిట్లో ఇందులో ఇండియా మెంబర్ అని అడుగుతున్నాం. సో ఇది కొంచెం ఈజియెస్ట్ క్వశ్చన్ కాబట్టి మనం అందరూ చెప్తారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్లో ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్. ఇండియా యాజ్ మెంబర్షిప్ ఇన్ దిస్ బ్యాంక్ అనమాట. ఇందులో ఇండియాకి మెంబర్షిప్ ఉంది. సో మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్లో కూడా మనకి మెంబర్షిప్ ఉంది. అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా మనకి మెంబర్షిప్ ఉంది. సో ఆన్సర్ అందుకే ఇది 1, 2, 3. కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. సో ఇది బేసిక్గా మీరు ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ చదివేటప్పుడు మేము ఫస్ట్ చదివేది ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్, ఇండియా మెంబరా కాదని చూస్తాము. కాబట్టి మనం ఇది ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇది ఒక సైన్స్ క్వశ్చన్. ఇది ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది సో Vietnam has been one of the fastest growing economy in the world in the recent years. వియత్నాం ఈ మధ్య మనం న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం వియత్నాం గురించి. సో కాబట్టి వియత్నాం ఎకానమీ బాగా గ్రోయింగ్ అవుతుంది ఆఫ్టర్ కోవిడ్ టైమ్ ఆఫ్ కోవిడ్ ఆల్సో. Vietnam is led by a multi-party political system. తర్వాత ఈ స్టేట్మెంట్ తప్పు. మల్టీ-పార్టీ పొలిటికల్ సిస్టమ్ లేదు, సింగిల్ పార్టీ పొలిటికల్ సిస్టమే ఉంది అక్కడ. వియత్నాం ఎకనామిక్ గ్రోత్ ఈజ్ లింక్డ్ టు ది ఇంటిగ్రేషన్ విత్ గ్లోబల్ సప్లై చైన్ అండ్ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్. సో ఇదొక స్టేట్మెంట్ ఉంది. అంటే వియత్నామ్స్ ఎకనామిక్ గ్రోత్ అనేది దీనికి ముడిపడి ఉంది, సప్లై చైన్ అండ్ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్. For a long time, Vietnam's low labor costs and stable exchange rates have attracted the global manufacturers. ఇది కూడా అంత కరెక్ట్ స్టేట్మెంట్ అయితే మనకి అనిపించట్లేదు.
సో మనకి వియత్నాం అంటే మనం ఒకసారి దీన్ని అనలైజ్ చేసుకుందాం. వియత్నాం హ్యాస్ ద మోస్ట్ ప్రొడక్టివ్ ఈ సర్వీసెస్ సెక్టర్ ఇన్ ది ఇండో పసిఫిక్ రీజన్. సో విచ్ వన్ ఆఫ్ దమ్ ఇస్ కరెక్ట్ అండి. సో మనం ఇందాక ఏమంటున్నాం, వియత్నాం ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని మనకు తెలుస్తుంది ఇండియా తర్వాత. మన ఈ మధ్య న్యూస్లో కూడా మనకి బాగా రెగ్యులర్గా ఇది వినిపిస్తుంది వియత్నాం. తర్వాత వియత్నాం లెడ్ బై పొలిటికల్ పార్టీ. ఇందాక మనం సింగిల్ అనుకున్నాం, పొలిటికల్ పార్టీ సిస్టమ్ ఉంది అక్కడ, మల్టీ పార్టీ సిస్టమే ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే డి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట దీనికి. ఓకే, రైట్. నెక్స్ట్, in India, which one of the following is responsible for maintaining a price stability by controlling inflation? సో ఇది ఈజియెస్ట్ క్వశ్చన్, ఎవరైనా దీన్ని ఈజీగా మనం చెప్పగలుగుతారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద ప్రైస్ స్టెబిలిటీ బై కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్? ఇక ఎకానమీ అని తెలిసిన వాళ్ళల్లో కూడా చెప్పగలిగే క్వశ్చన్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మానిటరీ పాలసీ రూపంలో దీన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ది నాన్ ఫంజిబుల్ టోకెన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నాన్ ఫంజిబుల్ టోకెన్స్. సో ఏంటి ఈ ఫంజిబుల్ టోకెన్స్ అంటే ఏంటి అనే దానికి కానీ మనం కానీ చూస్తే దీనికి ఆన్సర్ ఏంటంటే అన్నీ కరెక్టే ఉన్నాయి. ద ఎనేబుల్ ద డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫిజికల్ అసెట్స్ and they are unique cryptographic token that exist on blockchain. Exist on ఇది ఒక డిజిటల్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అది. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అన్నమాట. దే కెన్ బి, నేను కూడా ఇది న్యూస్ పేపర్లో చదివాను, ఒకసారి ఒక ఎడిటోరియల్లో చదివాను. దే కెన్ బి ట్రేడెడ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ ఎట్ ఈక్వలెన్సీ అండ్ దెర్ఫోర్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. సో డిజిటల్ ఎకానమీకి సంబంధించింది కాబట్టి మొత్తము కరెక్టే. సో ఆన్సర్ ఈస్ డి. 1, 2, 3. సో ఆన్సర్ ఈస్ డి. సో ఫ్రెండ్స్, మనకి మొత్తం మీద ఏమర్థమైంది, మనకి వరల్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, ఇన్ఫ్లేషన్ నుంచి, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో చూడండి, దాదాపుగా అప్పుడు మనం కానీ చూసినట్లయితే ఇవాళ జరిగినటువంటి పరీక్షలో ఎక్కువ క్వశ్చన్స్ ఎకానమీ నుంచే వచ్చాయి మనకి. నో డౌట్ ఎట్ ఆల్, ఎకానమీ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి మనకి. దాదాపుగా ఎక్కువ క్వశ్చన్స్ ఎకానమీ నుంచి వచ్చాయి. సో అందుకని ఎకానమీ మీద పట్టుంటే మనం ఈజీగా సివిల్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. సో మనప్పుడు ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 20 క్వశ్చన్స్లో ఒక ఎన్సీఆర్టీ చదివి, బేసిక్ చదివి, న్యూస్ పేపర్ చదివి, ఎకనామిక్ బేసిక్స్ త్వరగా ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా ఇందులో మనం 15 to 18 క్వశ్చన్స్ చేయొచ్చు. 15 పక్కా చేయొచ్చు. సో 15 క్వశ్చన్స్ ఇందులో చేస్తే మిగతా వాటిల్లో హిస్టరీలో ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి, పాలిటీలో ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి, అదేవిధంగా ఎస్ఎన్టీలో ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి, ఆర్ట్ అండ్ కల్చర్లో ఒక 5 to 7 క్వశ్చన్స్ వచ్చాయి. చూడండి, అన్నింటిలో కూడా ఒక 10 చేసినా కానీ మనం ఒక 50 క్వశ్చన్స్తో మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. సో కాబట్టి ఈ విధంగా అనలైజ్ చేసుకొని ఈ విధంగా ఆన్సర్ కానీ చేయగలిగినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. సో కట్ ఆఫ్ కూడా యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఉన్నట్లుగానే మీకు తెలిసిన విషయమే, కట్ ఆఫ్ కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. సో దాంతో పని లేకుండా అందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు అనుకొని స్టార్ట్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో డోంట్ వేస్ట్ ద టైమ్. ఓకే, స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.